ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఋషియజ్ఞ భాగంగా భగవంతుణ్ణి ఆరాధించేటటువంటి అనేకమైన అంశాలు మీ అందరికీ నేను నా స్వల్ప పరిజ్ఞానంతో తెలియచేస్తున్నాను. ఈ రంగుల ప్రపంచంలో చిత్ర విచిత్రమైనటువంటి పోస్టులు పెట్టి ఆకర్షణీయమైనటువంటి పోస్టులు పెట్టే సామర్థ్యత నాకు లేదు. కనుక ఉన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీకు అందించి కనీసం ఓ 100 మంది చూసినా వాళ్ళు ఒక్కడు చేసినా కూడా ఒక్కరి చేత అనుష్ఠానం చేపించినాను అనేటటువంటి తృప్తి, నా వాక్కులు విని భగవంతుడి పట్ల విశ్వాసంతో భగవంతుడిని ఆరాధించినటువంటి పుణ్యంలో నాకు ఓ పైసా వంతు నాకు ఉంటుందని ఆశే కదండి మానవుడికి. కనుక ఈ యొక్క శ్రావణ మాసం నేటి నుండి ప్రారంభమైంది. ఈ మాసంలో లక్ష్మి, గౌరీ, గణపతి, అలాగే మహేశ్వరుడు, రుద్రుడు, మహావిష్ణు ఒక్కటేమిటి, అందరూ స్వరూపం ఒకటే. భేదం మన దృష్టితో ఉంటుంది, వారి దృష్టిలో వారంతా ఏకం. భగవంతుడంటేనే ఒక్కడే, అనేక నామాలతో మనం వ్యవహరిస్తాం. అట్టి పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో పూర్వం చెప్పుకున్నాం మనం, శ్రావణ మాసం అంటేనే అనేకమైనటువంటి వ్రతాలతో ఉంటుంది అని. ఆ వ్రతాలన్నింటికీ ఇప్పుడు చూడండి, వ్రతము అంటే నియమము అని అర్థం. పూజ అంటే నీ ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు. ఈ శ్రావణ మాసంలో మొట్టమొదట వచ్చేటటువంటి వ్రతం దుర్గా గణపతి వ్రతం. గణపతిని ఆరాధించటం. ఇది 16వ తారీఖు, ఆగస్టు 16, ఈ నెల 16వ తారీఖు దుర్గా గణపతి వ్రతాన్ని మీరు ఆచరించండి. ఆ రోజు గణపతిని విశేషంగా, దుర్వములంటే ఏమిటి, గరికి పూసలు. గరికి ఉన్నటువంటి మాహాత్మ్యం అంతా ఇంత కాదు. మీరు ఎందుకంటే వీడియో పెద్దదవుతుందని చెప్తున్నది, కానీ గణపతికి గరికంటే ఎంత ప్రియమో మాటలో దాంతో ఆయన సంతృష్టి చెందుతాడు గరికతోనే. అందుకని మనకు గణపతి అధర్వ శీర్షం కూడా ఏం చెప్తుందో తెలుసా? యో దుర్వాంకురం యజతి సవై వైశ్రవణోపమో భవతి అంటుంది. అంటే ఏమిటి? ఎవడైతే యజతి అన్నాడు ఇక్కడ, అంటే యజ్ఞం ద్వారా గణపతికి దుర్వములు సమర్పించవచ్చు, లేదా దుర్వ పూజ. ఇక్కడ యజతి అంటే ఏంది, మనకు 2 అర్థాలు వస్తాయి. పూజించటం అని. వైశ్రవణోపమో భవతి అన్నాడు. వైశ్రవణుడు అంటే ఎవడు? కుబేరుడితో సమానమైనటువంటి లక్ష్మీ ప్రాప్తి వాడికి కలుగుతుంది ఎవడైతే దుర్వములతో గణపతిని ఆరాధిస్తారు. ఇప్పుడు ఎలా ఆరాధించాలి అంటే 16వ తారీఖు, ఆగస్టు 16, 2026 ఆ రోజు మనకు విశేషంగా ఏంటంటే శుక్లపక్ష చవితి అస్థానక్షత్రం ఉంది. చవితి అస్థానక్షత్రం ప్రాతకాలమే. ఇప్పుడు చూడండి, గణపతికి యోగశాస్త్రంలో ప్రకారంగా చూస్తే 6 నుంచి 6:30 వరకు అది గణపతి సమయం అంటారు. ప్రాతకాలమే
చక్కగా స్నానం చేసుకొని సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానం చేసి గణపతి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని గోత్రనామాలతో పూజ చేయించుకోవటం ఒక ఎత్తు. లేదు, స్వయంగా మేమే చేసుకుంటాము అన్నప్పుడు గణపతి అథర్వ శీర్షం పారాయణం చేసామనుకో ఆ రోజు ఎంత గొప్ప విషయం తెలుసా. మీరేం పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. స్వామికి పంచపూజ చేయండి. గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం, నారికేళాలు తీసుకోండి. స్వామికి ఇష్టమైనటువంటి ప్రసాదాల్లో నారికేళం చాలా ఉత్కృష్టమైనటువంటి. నారికేళాన్ని కొట్టండి. ఈ గణపతి అథర్వ శీర్షాన్ని పారాయణం చేయండి. ఏందో తెలుసా, ఇక్కడ చెప్తారు, చతుర్థన్ మనస్తం జపతి స విద్యామాన్ భవతి అని అంటారు. అంటే చవితి రోజు ఎవడైతే గణపతి అథర్వ శీర్ష పారాయణం చేస్తారో వాడు విద్యావాన్ భవతి అన్నాడు, మంచి విద్య లభిస్తుంది అన్నాడు. ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది. విద్య అంటే వినయమని. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవశ పాకేశ పండితా సమదర్శన అని గీతాచార్యుల వారు చెప్తారు. విద్యాలక్షణం ఏమిటంటే సమదర్శన అన్నాడు. జ్ఞానం వస్తుంది ఆయన. సునిచైవశ పాకేశ, సునకము సునకమాంసమును భక్షించు వారి యందును సమదృష్టి కలిగి ఉంటారు పండితులు. అంతేగాని వీడు వెజిటేరియను వీడు నాన్ వెజిటేరియన్ అనే భేదం ఉండిందనుకో వాడు పండితులు కాడు. సమదర్శనకి ఇది నేను చెప్తున్నా కాదు, గీతావాక్యమే. అలాంటి ఏకత్వ దృష్టి రావాలి. దానికి కారణం ఎవరు? గణపతి. అందుకని చతుర్థన్ మనస్తం జపతి స విద్యావాన్ భవతి అన్నాడు. చతుర్దశి రోజు చతుర్థి తిథి నాడు ఈ గణపతి అథర్వ శీర్షాన్ని చక్కగా ప్రార్థనా శ్లోకం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః అని వస్తుంది. ఆ శ్లోకాన్ని చదివి శాంతిపాఠం చదివి గణపతి అథర్వ శీర్ష పారాయణం చేసి స్వామికి ఒక్క నమస్కారం చేసి పంచపూజ చేసినామనుకో చాలు, నీ జన్మ ధన్యమవుతుంది. లేదు ఇంకా ఓపిక ఉంది, దుర్గా గణపతి వ్రతం అన్నాం కదా, ఏం చేయాలి? చక్కగా పరిశుభ్రమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి గరికి తీసుకోండి. గరికని తీసుకొని ఆ గరిక పూసలు ఉంటాయి కదా, కొన్ని గరికలకు చూడండి 3 అలా పైకి లేచి ఉంటాయి శిఖరాగంలో. అవి లేదు, దొరకలేదు. మామూలుగా ఆ పూసల గరికెను 21 చేర్చి ఒక కట్ట కట్టండి, మళ్ళీ 21 చేర్చి కట్ట కట్టండి. అలా 10 వాటిని 10 కట్టలు కట్టండి. 21 పూసలు ఉండాలి దాంట్లో, గడ్డిపరు కట్టి స్వామికి ఒక్కొక్క మంత్రం చదివి ఆ ఒక్కొక్క కట్టని స్వామి మీద పెట్టండి. ఎంతో ప్రీతి చెందుతాడు. ఆ 10 మంత్రాలు ఉన్నాయి, చెప్తాను, రాసుకోండి. ఓం గం గణాధిపాయ నమః దుర్వయుగ్భం పూజయామి. ఓం గం ఉమాపుత్రాయ నమః దుర్వాయుగ్భం సమర్పయామి. ఓం గం అగువాహనాయ నమః దుర్వాయుగ్భం సమర్పయామి. ఓం గం వినాయకాయ నమః దుర్వాయుగ్భం సమర్పయామి. ఓం గం ఈశాపుత్రాయ నమః దుర్వాయుగ్భం సమర్పయామి. ఓం గం సర్వసిద్ధిప్రదాయక నమః దుర్వాయుగ్భం పూజయామి. ఓం గం ఏకదంతాయ నమః దుర్వాయుగ్భం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః దుర్వాయుగ్భం పూజయామి. ఓం గం మూషకవాహనాయ నమః దుర్వాయుగ్భం పూజయామి. ఓం గం
కుమారగురవే నమః దుర్వాయుగ్భం పూజయామి. 10 మంత్రాలండి ఇవి. చక్కగా వీటిని చదివి ఆ దుర్వాలు స్వామి సన్నిధిలో ఉంచి ఓ నమస్కారం చేసుకొని మీకు వీలుంటే చదవని శక్తి ఉంటే, పూర్వం మీకు చెప్పున్నాను నేను, ఏమిటి, నీకు శ్రీ గణేశ దుర్గా స్తోత్రం అని ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం ఉంది. అది త్రిసంధ్యల్లో ఆ రోజు చదివేవనుకో, ఏ రోజు, 16వ తారీఖు, అనేక జన్మంలో చేసుకున్నటువంటి అనేక దోషాలు ఏవైతే ఉన్నాయో అదే చెప్తున్నాను. హేరంబస్యా దుర్గం మిదం త్రికాలం యః పటే నరః కోటి జన్మ కృతం పాపం ఏకావర్తేన నశ్యతి అన్నాడు. ఎంత చక్కటి మాట అండి ఇది. కోటి జన్మల్లో చేసుకున్నటువంటి దౌర్భాగ్యపు పనులన్నీ కూడా, ఆ కర్మలన్నీ కూడా ఒక్కసారి పారాయణం చేత తొలగిపోతాయని మనకి ఇంత గొప్ప. అందులో ఈ శ్రావణ మాసం అంటే ఉత్కృష్టమైనటువంటి మాసం ఇది. ఈ మాసంలో వచ్చేటటువంటి ఈ చవితి నాడు స్వామిని ఆరాధించటం ప్రతి ఒక్కరికి ఇది ఒక అర్హత. సమయాన్ని వృధా చేసుకోవద్దు. అవకాశం ఉంది, చేయండి. అర్థమవుతుంది ఆయన. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు మనసులో బాధ అనిపించవచ్చు, ఈ పని చేయకపోతే వీడి జన్మ వృద్ధ అని నేను అన్నాను అనుకోండి. అన్నాను కూడా. దానికి ఒకరు చాలా బాధపడి ఏదో కామెంట్ పెట్టాడు. సరే, వారి సంస్కారం అది. జన్మ వృద్ధా కదండి. ఇది నేను చెప్పే మాటలా. నహి నహి రక్షతి డ్రుహీకరణి కాలే నహి నహి రక్షతి. పని చేసుకుంటున్నావు, లేదా పిల్లకి పెట్టుకున్నావు, ఇంకేదో ముఖ్యమైన కార్యక్రమాల్లో చేస్తున్నావు, లేదా ఇంకెక్కడికో పోవాలని ప్రయాణం అవుతున్నావు, మృత్యు నీకు చెప్పు వస్తుందే. అయ్యో వీడిదో పనిలో ఉన్నాడండి, ఆ పని అయిపోయిన తర్వాత తీసుకుపోతాడు అనుకుంటాడా ఇముడు? పెకలించి వేస్తారు నీ బాంధవ్యాలు, నీ ప్రేమలు. ఆయనకి అవసరం లేదు. సమవర్తి. నీ కర్మ అక్కడికి అయిపోయిందా, తుంచేస్తాడంతే. తుంచేయడా? పేపర్ చదివి కాఫీ తాగి పేపర్ చదివే లోపల పెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రసంగం చేస్తూ చేస్తూ కుప్పకూలిన వాళ్ళు ఉన్నారు. అనేక మంది ఉన్నారు. మరి అయ్యో నాకు పిల్లలు ఉంటారండి, ఆఫీస్కి వెళ్ళాలండి, అనారోగ్యంగా ఉంటుందండి, ఎన్ని కబుర్లు చెప్పినా దైవం ముందు తర్వాత వెనక. మాయలో కూరుకొనుకుంటారు చూశావు, వారి అనుష్ఠానం చేయలేరు. ఇవన్నీ కుంటి సాకులు నాయన. ఇవన్నీ నువ్వు సంపాదించేంత వరకే నిన్ను అన్ని కుశల ప్రశ్నలు వేస్తారు. ఇది నేను చెప్పే మాట కాదు, శంకరులు చెప్పిన మాట. యావజ్జీవిత పార్జన శక్తస్తావన్నిజ పరివారో రక్త పశ్చాజ్జీవిత జజ్జరదేహే వార్థాంకోపిన పృచ్చతిగేహే అన్నారు. సంపాదించినంత వరకే నిన్ను అందరూ కుశల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఎప్పుడు నువ్వు జీర్ణస్థితికి వస్తావో నా పృచ్చతి, ఎవ్వడు కూడా నిన్ను అడగడు. ఇది వీళ్ళని పోషించాలి, వాళ్ళని పోషించాలి, ఇది నా కర్తవ్యం. కర్తవ్యం అని నువ్వు భ్రమలో ఉంటున్నావు. నీ కర్తవ్యం దేనికో తెలుసా? ఈ శరీరం దేనికి వచ్చిందో తెలుసా? ఇది నువ్వు ఇష్టపడినా ఇష్టపడకపోయినా సత్యం ఇదే. నీ స్వస్వరూప జ్ఞానం తీసుకునే దానికి అనేక ప్రమాణాలు చేసి నమస్కరించి మాటికి నీకు నమస్కారం చేస్తున్నా నీ గర్భంలో విలవిల కొట్టుకుంటే నీకు లభించిన ఈ ఉత్కృష్టమైన మానవ జన్మను బంధాలు సృష్టించుకొని, ఇవి మా బాధ్యతలండి, మా ఉద్యోగ ధర్మం అండి, అవి నీ పోషణ. మానవుడి పరిస్థితి ఎలా తయారైందంటే ఈ కలియుగంలో చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. నోట్ల కట్టకు బందీ అయిపోయి ఉంటాడు. అఖండమైన తపస్సుతో ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహం ముందు కూడా ద్రవ్యార్జన కోసమే తట్టబట్టుకొని కూర్చొని ఉన్నారు.
మహాపుణ్యక్షేత్రాలని దర్శించి వచ్చా నేను. లోపల ఉన్న దైవానికి ఇంపార్టెన్స్ లేదు, వచ్చేటటువంటి వారి జోబిలో ఉన్నటువంటి ఆ ద్రవ్యం మీదే దృష్టి. ఎన్ని మాటలు చెప్పినా, ఎంత ఉపన్యసించినా ఆఖరికి తిరిగి అక్కడికే వస్తారు. అదేమంటే ధనం మూలం ఇదం జగత్. ఒప్పుకుంటాను, ధనం మూలం ఇదం జగత్. కానీ దీనికి ఉన్న ప్రాధాన్యత పరమాత్మకి ఇవ్వటం. ఇదే కలిధర్మం నాయన ఇది. కనుక సమయం లేదని సాకులు చెప్పుకొని నిన్ను నువ్వు మోసం చేసుకో. ఈ సమయమంతా పరమాత్మను ఆరాధించడానికి. ప్రతి సమయము ఆయనే. అనుక్షణం నీ యొక్క శ్వాసను లాగుతూ వదులుతూ, లాగుతూ వదులుతూ, నిన్ను కంటికి రెప్పలా నీ హృదయంలో కూర్చొని నిన్ను రక్షిస్తుంటే వారిని నమస్కరించేదానికి మాకు సమయం లేదండి అని అంటే ఎంతటి దుర్మార్గపోయిన మాట ఒక్కసారి ఆలోచించండి. సూక్ష్మ దృష్టితో ఆలోచించు. ఒకటి పక్కన సున్నా చేస్తే 10, ఇంకొక సున్నా చేస్తే 100. సున్నా పెరిగే కొద్ది విలువ పెరుగుతూ ఉంటుంది. కానీ ఆ ఒకటిని తుడిపేసావా, 100 సున్నాలున్నా ప్రయోజనం లేదు. ముందు భగవంతుడు, ఆ తర్వాతనే ఏదైనా. కనుక నిన్ను నువ్వు మోసపుచ్చుకునే మాటలు, సమయం లేదని 3 గంటలు కూర్చొని థియేటర్లో కూర్చొని సినిమా చూస్తావే, 3 గంటలు కేటాయించిన వినోదానికి పరమాత్మను పూజించేటానికి ఒక్క అరగంట లేదు నాయన నీకు సమయం. ఒక 5 నిమిషాలు లేదా? ఆలోచించు. అతను ఇచ్చే ఆనందం ముందు అన్ని శూన్యం అనిపిస్తాయి. భగవంతుడు ముందు కూర్చొని నువ్వు స్తుతిస్తూ ఉంటే ఆ ఆనందం ముందు కొన్ని కోట్లు నీ ముందు కుమ్మరించిన నీ దృష్టి మరలదు నాయన. గణపతి అంటే ఎవరనుకున్నారు? సాక్షాత్తు శివశక్తి యొక్క స్వరూపము. ఈ దేహానికి అధిష్టాన దేవత. నువ్వు చూస్తున్నావు, మాట్లాడుతున్నావు, వింటున్నావు, తింటున్నావు, జీర్ణించుకుంటున్నావు, నడుస్తున్నావు. ప్రతి కదలికకు గణపతి మూలం నాయన. 14 నాడుల విశేషం ఒకప్పుడు మీకు చెప్పున్నాను. ఈ భౌతిక దేహంలో ఉన్న 72,000 నాడుల్లో 14 నాడులు విశేషమనేవి. ఆ 14 నాడులు లేకపోతే ఈ శరీరము నడవదు. అలాంటి నాడులకు అధిష్టానమైన దేవత గణపతి. కనుక భక్తి శ్రద్ధలతో ఆ గణపతిని 16వ తారీఖు ఆగస్టు శ్రావణ మాసం చవితి హస్తా నక్షత్రం నాడు నీ శక్తి కొలది ఆరాధించు. చేస్తావని ఆశిస్తూ మీ మనసులో ఏదైనా నొప్పించే విషయాన్ని నేను ఈరోజు మీ ముందు ప్రస్తావించే. ఏదో పెద్దవాడు, ముసలవాడు, ఏదో ఆవేశంలో అన్నాళ్ళని తీసేయండి ఆయన. అంతేగాని మిమ్మల్ని కించపరచాలని, మిమ్మల్ని బాధ పెట్టాలని లేదు. మీకేదో ఒక మంచి మార్గం చూపించాలని. రామకృష్ణ పరమహంస ఒక మాట అంటాడు, చీపుర నీచమైందే కానీ ఏం చేస్తున్నది? ఇళ్ళంతా శుభ్రంగా చేసి ఓ మూల కూర్చుంటుంది పాపం. అలాంటి వాడిని అనుకోను నేను. చీపురు పని చేస్తున్నాను. మీ గృహాలు సుఖశాంతులతో పరమాత్మ యొక్క అనుగ్రహంతో మీరందరూ విరాజిల్లుతూ ఉంటే మిమ్మల్ని చూసి ఆనందించేటటువంటి వాళ్ళు ప్రథముండి నేను. ఎందుకంటే మీలో ఉన్నది నేనే నాయన. నాలో మీరు ఉన్నారు, మీలో నేను ఉన్నా కదా. 10 ఇళ్ళులో ఉండేటటువంటి నేను 10 ఇంటికి యజమాని అనుకోండి. ప్రతి ఇల్లు నాదే.
కానీ నేనేదో ఇంట్లో ఉన్నప్పుడు ఆ 10 ఇళ్ళు నావే అనే భావంతో నేను ఉండను. అలాగే 10 మంది కాదు, విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయంలో ఉండేటటువంటి ఆత్మస్వరూపుడును నేను. నాకన్నా అన్యంగా మీరు లేరు, మీకన్నా అన్యంగా నేను లేను. ఏకత్వ భావన. కనుక ఈ అద్భుతమైనటువంటి ఈ శ్రావణ చవితిని అందరూ సద్వినియోగం చేసుకొని ఆనందంతో పిల్లా పాపలతో ఆనందంగా ఉండండి. ఆనందానికి నిర్వచనం భగవంతుడే. నీకు భగవంతుడు అనుగ్రహం ఉంటేనే ఆనందం వస్తుంది. ఆనందానికి కారణం శుభకర్మలు. ఆ శుభకర్మల యొక్క ఫలితమే ఆనందం. మరి శుభకర్మలు చేయకుండా ఆనందం ఎక్కడ వస్తుంది? వస్తుందే రా. ఏ సుఖాన్ని నువ్వు అన్వేషిస్తున్నావో ఆ సుఖానికి తగ్గ పుణ్యకర్మ ఆచరిస్తే నీకు సుఖం లభిస్తుంది నాయన. ఇది సృష్టి ధర్మం. ఇది యాక్షన్ అండ్ రియాక్షన్. కనుక అథర్వ శీర్షాన్ని పారాయణం దొరుకుతాయి అన్నీ. నేనే మీకు దొరకని రహస్యాలేం చెప్తాను. అథర్వ శీర్ష పారాయణం దొరుకుతుంది, చక్కగా తీసుకోండి. గణపతి దుర్గా స్తోత్రం కూడా ఉంటుంది, చక్కగా చూసుకోండి. ఈ చెప్పినటువంటి దుర్వా మంత్రాలు 10 మంత్రాలు ఉన్నాయి, వాటిని చక్కగా చదువుకోండి. లేదు స్వామి మీరు చదువుతుంటే మేము రాసుకోలేకపోయినామన్నవాడు 9966690246కి నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఈ దుర్వా మంత్రాలు మీకు నేను తెలియచేస్తాను. సమయం లేదు, అందుకని 3 రోజుల ముందే చెప్తాను. ఈరోజు 13వ తారీఖు 16వ తారీఖు. ఎంతమంది ఆ వీడియో చూస్తారో చూసి మీకు లైకులు షేర్లు కొట్టండి అని నేను చెప్పను. ఒక్క విషయం మాత్రం చెప్తాను. పరమాత్మను గణపతిని ఆరాధించాలని తపన ఉంటుంది చూసావు, వారికి అందించండి. ఈరోజు ఇలా చేసుకోనాయనని తెలియచేయండి, తప్పులేదు. ధర్మ ప్రచారం అవుతున్నది కనుక ఈ విషయాన్ని అందరూ గ్రహించి చవితి నాడు దుర్వములతో స్వామిని పూజించి గణపతి యొక్క అనుగ్రహానికి పాత్రులై సర్వ విఘ్నాలను తొలగించుకొని నిర్విఘ్నంగా మీ జీవితం సాగుతుందని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహ లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.